కొన్ని గేదెల్లో ఈనే ముందు ఇలా బుడగలా వస్తుంది. అవి పడుకున్నప్పుడు ఇలా బుడగలా వస్తూ ఉంటాయి. ఈ విధంగా వచ్చినప్పుడు గేదెని పైకి లేపి అటు ఇటు కాసేపు తిప్పినట్లయితే మళ్ళీ మానం లోపలికి ఆ బుడగ అనేది వెళ్ళిపోతుంది. దానివల్ల మళ్ళీ పడుకున్నప్పుడు మళ్ళీ అలాగే వస్తూ ఉంటుంది, బుడగలా వస్తూ ఉంటుంది. ఇటువంటి వాటికి ఇన్ఫెక్షన్ అవ్వకుండా మానం దగ్గర పసుపు పూసినట్లయితే కొంత ఉపశమనం జరుగుతుంది వాటికి. ఇటువంటి గేదెలకు పాలిచ్చే సమయంలో మనం ఎక్కువ మినరల్ మిక్చర్ అనేది దానాతో పాటు వాడాలి. మినరల్ మిక్చర్ వాడడం వల్ల గేదెలు పూర్తిగా ఆహారాన్ని జీర్ణం చేసుకుని వాటి యొక్క దూడలు కూడా ఆరోగ్యంగా పుడతాయి. దానివల్ల గేదె కూడా ఆరోగ్యంగా ఉండడం వల్ల ఇటువంటి సమస్యలు అనేవి గేదెల్లో తగ్గుతుంటాయి. గేదె ఈనప్పటి నుంచి కూడా లేగదూడలకు అంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు దూడకు సరైన మురిపాలు తాగించడం, అలాగే అది కాకుండా మరియు సరైన పాలు సక్రమంగా వదలడం వల్ల దూడ చిన్నప్పటి నుంచి కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఉండడం వల్ల ఈ బుడగలా రావడం అనేది పెద్ద అయిన తర్వాత అవి మళ్ళీ సూడి కట్టి పాలు కట్టిన తర్వాత మళ్ళీ ఇటువంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. ఈనే ముందు బుడగలా వచ్చే గేదెలకి మాత్రం ఖచ్చితంగా మనం మినరల్ మిక్చర్ అనేది వాడాలి. దానివల్ల దానికి మంచి న్యూట్రియంట్స్ అందడం వల్ల నెక్స్ట్ ఈతలో తర్వాత ఈతలో వాటికి అలా బుడగలా రావడం అనేది ఆగుతుంది.